హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసరికి శ్రావణమాస ప్రసాదాల వీడియోలో భాగంగా 8వ ప్రసాదం అండి. ఈ ప్రసాదం వచ్చేసరికి మనకు రవ్వ పులిహోర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం అయితే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి అయిన తర్వాత బియ్యపు రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. బియ్యపు రవ్వ లేదంటే మనకి సూపర్ మార్కెట్స్లో ఇడ్లీ రవ్వ అనేది దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 గ్లాసులు వేస్తున్నానండి. రవ్వ వేసుకున్న తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత దీనిని మంచి సువాసన వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకోవాలండి. చాలా చక్కగా మంచి వాసన వస్తుందన్నమాట వేయించేటప్పుడు. ఇక్కడ చూడండి, చక్కగా రవ్వ అయితే వేగిపోయింది. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కొలత వచ్చేసరికి 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయండి. తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే మనకి రవ్వకు సరిపడా మాత్రమే వేసుకోవాలండి. తర్వాత 2 లేదా 3 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి 3 వేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి ఈ నీళ్ళని చక్కగా మసలనివ్వాలండి. మనం అన్నం చేసుకునేటప్పుడు సలసలా మరుగుతుంది కదా నీళ్ళు, అలా మరిగే వరకు చూడండి, ఇలా మరిగే వరకు నీళ్ళని చక్కగా మరిగించుకోవాలి. తర్వాత ముందే వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది వేసి స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇది రవ్వ కదండి, ఒకేసారి వేసేస్తే మొత్తం రవ్వ అనేది ఉండకట్టకపోతుంది, తర్వాత మిక్స్ అవ్వదన్నమాట. అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా దీనిని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ మనకి రవ్వ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్లోనే మనకు ఒక ½ అవర్ వరకు చల్లారాలన్నమాట. ఎందుకంటే ఏమైనా కొంచెం నెమ్ము అనేది ఉంటే ఆ ప్యాన్ వేడికి మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట. ½ అవర్ తర్వాత దీనిని వెడల్పాటి బేషన్లోకి వేసుకొని చేత్తో ఇలా నలుపుకుంటూ ఉంటే మనకి పొడి పొడిలాడిపోతుంది రవ్వ అనేది. ఇలా ఇప్పుడు రవ్వ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా చిటపటలాడనివ్వాలి. తరువాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసేసి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పల్లీలు ఉన్నాయి కదా, వీటిని ఒక గుప్పెడు వేసుకోవాలి. పల్లీలు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, ఇష్టంగా తినేవాళ్ళు. పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు 3 వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. జీడిపప్పు వచ్చేసి మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పోపు మొత్తం మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే ఇందులో చింతపులుసు వేస్తాము. ఈ పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు నూనెలో వేయించుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడా మొత్తం పోపు మొత్తం సరిపోయేలాగా వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషం వేయించి తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఒక ½ టీ స్పూన్ వేసుకోవాలండి. పసుపు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ కూడా మీ ఆప్షనల్ అండి. కొంతమంది తింటారు, కొంతమంది తినరండి. ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇంగువతో పాటు వీటన్నిటిని చక్కగా పచ్చిమిర్చిలో వేయించుకోవాలన్నమాట. తర్వాత ముందే నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంటుంది కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుందండి. చింతపండుని ఇలా చిక్కగా గుజ్జులాగా తీసుకోవాలి. తర్వాత ఇందులో వేసేసి 1 ఉడుకు రానిచ్చి కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, అది వేసి కొద్దిగా బెల్లం వేసుకొని నూనె మొత్తం పైకి తేలే వరకు ఈ చింతపండుని ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న రవ్వ పోపు ఉంది కదా, అందులో వేసేసి దీనిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు ఒక మ్యాజిక్ పౌడర్ వేస్తానండి. ఇది పులిహోరకు, లెమన్ రైస్కి, దేనికైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశానండి ఈ పౌడర్ పైన. ఈ పౌడర్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అలా స్టాక్ పెట్టి ఒక 2 నెలల వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం అయితే 1 టీ స్పూన్ మెంతి, 1 గుప్పెడు మినప్పప్పు, 1 గుప్పెడు నువ్వులు వేసి దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా
పులిహోర కానీ లేదంటే లెమన్ రైస్ చేస్తాం కదా దానికి కానీ ఇలాంటి రెసిపీస్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడైతే రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ రవ్వ పులిహోరని మీరు కూడా శ్రావణ మాసంలో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ప్రసాదంగా పెట్టడానికి. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.